సమాజంలో గురువు స్థానం కీలకమని ప్రముఖ వైద్యులు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు గురువులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో శ్రీ భవిష్య జూనియర్ కళాశాల సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రామ్మోహన్ రావు మాట్లాడారు. సామాన్యుల్లో నిర్ణయాత్మక శక్తి అధికంగా ఉంటుందని డాక్టర్ రామ్మోహన్ రావు తేల్చి చెప్పారు. సమాజ శ్రేయస్సుకు వైద్యులు పాటుపడాలని ఆయన సూచించారు. సమాజ శ్రేయస్సుకు చదువు దోహదపడాలని రామ్మోహన్ సలహా ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ భవిష్య కళాశాల సేవలు స్ఫూర్తిదాయకమని రామ్మోహన్ పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ తమ కళాశాల ప్రారంభించిన 4 ఏళ్లలో సుమారు 200 మందికి పైగా ఎంబీబీఎస్ సాధించారని వివరించారు. తమ సిబ్బంది సమిష్టి కృషితోనే సత్ఫలితాలు సాధించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ధనరాజ్, కళాశాల డైరెక్టర్ సతీష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురువు అంటే ఎలా చూడండి, అనేకులు ఆత్మస్థైర్యం నేర్పలేని గురువులు సరిపోయిన 10 మంది స్టూడెంట్స్ వస్తారు. గురువు చెప్పాలంటే మీరందరూ బంగారం లేదా, మీరందరూ బంగారం, మీరు పద్ధతి డాక్టర్ అవుతారు, నువ్వు వెంటనే డాక్టర్ అవుతావు, నువ్వు ఇంటికి తీసుకెళ్తావు, నువ్వు ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేస్తావు. ఏదైనా మేము డాక్టర్గా చూసుకుంటాం. మనిషి బతికేది 70, 80, 90, 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు చదివినప్పుడు మనం ఏం సమాధానం చేశాం అన్నది ముఖ్యం. కానీ ఈ చదువులు ఏది కూడా మన కోసం పాల్గొన్న విషయం తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు చాలా చదువుతున్న పిల్లలు ఉన్నారు, చదువుకున్న ఉన్నారు. మన ఎలక్షన్లు ప్రజాస్వామ్యం అంటే చాలా నియమంగా చూసేవాళ్ళు చదువులు. ఏముందిలే ఎవరో దానికి ఓటు వేస్తారన్నారు. ఈ రోజు వాళ్ళు ఓటు వేసినంత మార్పు వచ్చింది ప్రజాస్వామ్యం. ఒకరు చెప్పారు. రెండోది ప్రజల మాటే. రామ్మోహన్ గారికి ఎలా చూడాలంటే సామాన్య మానవుడు మాట్లాడారు.